హాయ్ ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడర్కి ఉండేటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా అంటే సహజంగా న్యాచురల్గా జరుగుతున్న విషయాలను చెప్పబోయే ముందు మనం రేపు ఆదివారం రోజు మధ్యాహ్నం 2:30 వెబినార్ అనేటువంటిది ఉన్నది. దీనికి రూ. 299 ఫీజు అనేటువంటిది కూడా ఉన్నది. ఇందులో మన ఛానల్ని అభిమానించే వాళ్ళతో ఇంటరాక్షన్, మా ఫ్యూచర్ ప్లాన్స్ని డిస్కషన్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, దాన్ని వాట్సాప్ చేయగలరు. ఇక పాయింట్లోకి వెళ్తే, ఇంట్రాడే ట్రేడర్ అంటేనే సార్ చాలా రకాలైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటిదే ఉంటుంది. అందులోనూ ఇంట్రాడే ట్రేడర్గా జీవితాన్ని కొనసాగించాలి, దీన్నే ఒక కెరీర్గా మనం నిలబెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి మానసికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు వరకు ఏమవుతుందంటే, మనం కానొచ్చేటువంటి శత్రువులైనటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కానీ, కోర్సులు అమ్మేటువంటి వాళ్ళు కానీ, అలాగే రకరకాలైనటువంటి మాడ్యులేషన్స్ తోటి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని, వాళ్ళు ఏదో అక్కడ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి ఆ కోర్సులు మీకు అంటగట్టి అవి ఉపయోగపడకపోగా మీరు నష్టపోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి మన కళ్ళకి కానొస్తూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే సహజంగానే ఇంట్రాడే ట్రేడర్ అంటేనే ఒక ఆశాజీవి. ఈ ఆశాజీవి ఎక్కడైనా సరే తన కెరీర్ని నిలబెట్టుకోవటం కోసం తను చేసేటువంటి ప్రయాణంలో, జీవన ప్రయాణంలో ఏదో ఒక ₹10 లాభం వస్తే కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ రాగలం, కెరీర్ని కూడా బిల్డప్ చేసుకోగలం అనేటువంటి ఒక ఆశాజీవిగా జీవిస్తూ ఉంటాడు. ఈ ఆశాజీవుల్ని క్యాచ్ చేసేటువంటి బ్యాచ్ ఉంటుందన్నమాట. యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలా అంటే చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళలో పడేసేసి ఇంకా గుల్లైపోతూ ఉంటారనమాట. సో ఒకవైపు కోణం ఈ విధంగా ఉంటే, అంటే ఈ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కానీ, కోర్సు కానీ, ఇవన్నీ విజిబుల్ మనకు కానొస్తూనే ఉంటాయి. కాకపోతే మనం అండర్స్టాండ్ చేసుకోలేము వీళ్ళు వేసేటువంటి దెబ్బలు కానీ, వీళ్ళ ద్వారా పోయేటువంటి నష్టాలు కానీ ఇన్విజిబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే మనకి కంటికి కానరాకుండానే మనకు దోచుకునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ బ్యాచ్లో నెంబర్ 1 గవర్నమెంట్, నెంబర్ 2 బ్రోకర్స్, నెంబర్ 3 స్టాక్ ఎక్స్చేంజ్. ఈ మూడిటితో కూడా ప్రతి ఒక్క ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి. ఒకవైపు కోర్సులు అవి ఎగ్జిక్యూషన్ సరిగా కాక నష్టపోయేటువంటి పరిస్థితులతో ఫైట్ చేయటం, ఇంట్రాడే ట్రేడర్కి ఎన్ని కష్టాలు చూడండి. మరొక వైపు గవర్నమెంట్ ట్యాక్సెస్, ఎక్స్చేంజ్ ట్యాక్సెస్, బ్రోకరేజీ ఛార్జెస్, ఇన్ని రకాలైనటువంటి ఇన్విజిబుల్ థింగ్స్తో కూడా మనం ఫైట్ చేయాలి. సో నిలువెల్లా వీటన్నిటి కారణంగా ఇంట్రాడే ట్రేడర్ నలిగిపోతూ ఉంటే, మరొక వైపు ఫ్యామిలీ లైఫ్, కనీసమైనటువంటి అవసరాలని తీర్చలేకపోతున్నామే ఫ్యామిలీకి అనేటువంటి ఒక భావన. అరే కెరీర్లో మనం సరైన ఉద్యోగం రాలేదు, ఎట్లాగైనా సరే మనం సెట్ అవుదాము అనేటువంటి విధానంతో స్టాక్ మార్కెట్లోకి కోటి ఆశలతో వచ్చేటువంటి వాళ్ళ యొక్క ఆశలన్నీ గల్లంతైపోవటం. ఎన్ని సమస్యలు ఇంట్రాడే ట్రేడర్కి, అమ్మో చెప్పుకోలేనటువంటి దారుణమైన ఘోరమైన విధి నాటకానికి బలైపోయినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఇంట్రాడే ట్రేడర్. ఈ ఇన్విజిబుల్ థింగ్స్ తోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చేటువంటి పన్నుల రూపంలో వాళ్ళకి ఇంట్రాడే ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ ద్వారానే విపరీతమైనటువంటి డబ్బు అనేటువంటిది వస్తూ ఉంటుంది ట్యాక్సుల రూపంలో. అది కొన్ని లక్షల కోట్ల రూపాయలు, సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ మీరు ఎస్టీటీ ఛార్జెస్, టీడీఎస్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీస్, ఇట్లా రకరకాలైనటువంటి ట్యాక్సెస్ అనేటువంటివి ఉంటాయి. మీకు అక్కడ చూస్తే చాలా తక్కువగానే ఉన్నట్టుగా కానొస్తాయి. కానీ మీరు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు వాటి యొక్క వాల్యూ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి పెద్దగా అవగతం ఏం కాదు. అమ్మో ఏముందిలే ట్యాక్సెస్, అదెంత ₹1, ₹2, ₹3 అని అనుకోవచ్చు. నువ్వు సక్సెస్ అయితే పర్వాలా, నువ్వు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యి డబ్బుల్ని కనుక లాగుతుంటే పర్వాలేదు, కానీ లాస్ అయితే మాత్రం పెనుభారంగా ఉంటుంది. దీనికి మీకు అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. తర్వాత బ్రోకరేజెస్, అసలు ఇది భారమైన దారుణమైనటువంటి దెబ్బ అనమాట.
వాస్తవానికి ఒక లాట్తో ట్రేడ్ చేస్తే రూ. 55 బ్రోకరేజ్ పోతుంది. బ్రోకరేజ్ ఆర్ ఛార్జెస్ ఎనీథింగ్ రూ. 55 కట్ అయిపోతుంది. మీరు 10 ట్రేడ్లు చేశారు. మీరు 10 ట్రేడ్లు చేసి ఒక రూ. 1000 సంపాదించారనుకోండి, 10 ట్రేడ్లకి అయ్యేటువంటి ఖర్చు, బ్రోకరేజెస్ ఇవన్నీ రూ. 550 పోతే నీకు వచ్చేది రూ. 450 ప్రాఫిట్. అదే రూ. 500 వచ్చిందనుకోండి, రూ. 500 వస్తే పర్వాలేదు, వాస్తవంగానే మంచి చిన్నగా చేసుకునే వాళ్ళకి మంచి అమౌంటే. మరి బ్రోకరేజ్ పోతుంది రూ. 550 పోతే రూ. 50 లాస్లోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు ట్రేడ్, అమ్మో ఈ ట్రేడ్ పోయింది, దీంట్లో లాస్ వచ్చింది, దీన్ని రికవర్ చేద్దామని రకరకాలుగా రెవెంజ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేటువంటి ఒకవేళ 500 లాస్ వచ్చినా మనం అనుకుంటాం 500 కదా లాసు అని అనుకుంటాం, కానీ ఛార్జెస్ అదొక 500 600 అవుతాయి. అప్పుడు మా ఓవరాల్గా రూ. 1000 పోతుంది. అంటే నీకు రూ. 1000 లాభం వచ్చినా నీకు వచ్చేటువంటి ఆదాయం 500, మీకు 500 లాభం వచ్చినా మీకు వచ్చేటువంటి ఆదాయం 0. మీకు రూ. 1000 లాభం వస్తే వచ్చేటువంటి ఆదాయం రూ. 500. అంటే దెబ్బ కనుక పడితే ఎంత దారుణంగా అనేటువంటిది ఉంటుంది. సో అందులోనూ ఇంత విపరీతంగా లిక్విడిటీ పెరిగిపోయింది కదండి. ఇంత దారుణంగా పెరిగిపోయిందంటే దాని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ తీసుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్తోనే కదా బ్రోకరేజ్ లాబింగ్ చాలా దారుణంగా ఉంటుంది. దే క్యాన్ ఇంపాక్ట్ ఎంటైర్ ది సెబీ సిస్టమ్. అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఇదే అల్లాటప్ప కాదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల సంపద కలిగినటువంటి కంపెనీస్. సో ఈ బ్రోకరేజెస్ ఏం చేస్తారు? అందుకనే కదా 15కి లాట్ సైజు బ్యాంక్ నిఫ్టీ 15కి, నిఫ్టీని ఏమన్నా 25కి తీసుకొని వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుంది? క్వాంటిటీస్ పెరిగిపోతాయి, ట్రేడ్స్ పెరిగిపోతాయి, రివెంజ్ ట్రేడ్స్ పెరిగిపోతాయి. దీని ద్వారా ఇంట్రాడే ట్రేడర్ యొక్క కొంప కొల్లేరైపోతుంది. వచ్చినటువంటి డబ్బులు, ఆదాయం మొత్తం కూడా గొల్లైపోయి వెళ్ళిపోతుంది. నాకు ఎర్లీగా నాకు జరిగినటువంటి ఒక సంఘటన కూడా మీకు చెప్తాను. కెల్టన్ సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి దాంట్లో నేను ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేశాను. ఆ ట్రేడ్ చేస్తూ ఉంటే ఒకరోజు కొత్త కదా, మనకేం పెద్ద ఏం తెలీదు, ఏదో చేస్తున్నాం, ఏదో మనకున్నటువంటి నాలెడ్జ్ చేస్తూ ఉంటే నాకు బాగా గుర్తు వస్తున్నాయి పెద్ద ఏం నష్టపోయింది ఏం లేదు. ఒకరోజు ఎట్లా పడితే అట్లా చేసి పారేసా ఎర్లీ లెవెల్లో. అప్పుడు ₹1,00,000 ట్రాన్స్ఫర్ కనుక జరిగితే ఇప్పుడు 60 రూపీస్ తీసుకున్నాం, అప్పుడు కనుక ₹70 ఉంది. చాలా ఎక్కువ ఉంది. ఈ ₹70 నేను ఎట్లా పెడితే అట్లా కొనటం, అమ్మటం, ఇటు చేయడం ఎట్లా అని చేసేది సాయంత్రానికి ₹2,240 ఎంతో ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. ₹2,240 ప్రాఫిట్ వచ్చిందని నేను బాగా జబ్బులు జరుచుకున్నా. సాయంత్రం మనకి లెడ్జర్ ఉంటుంది కదా, సాయంత్రం 8:00కి ఎప్పుడు ఓపెన్ చేస్తాడా కొత్తలో వచ్చేవాడికి అంత ఇట్లానే ఉంటుంది. 2,500 వచ్చింది, ఇక వీడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అని చెప్పేసి 8 ఎప్పుడైద్దా అని ఎదురు చూసి ఆ 8కి అంగాలను చూస్తే మనకు వచ్చినటువంటి డబ్బులకి ₹2,400కి ₹200 ఎంతో ప్రాఫిట్ యాడ్ అయింది అంతే. అంటే ₹2,200 ట్యాక్స్లే పోయినాయి, అదే బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంత ఐ వాజ్ వెరీ షాక్డ్ ఎట్ దట్ టైం. అరే వచ్చిన ఇది మనకి అదే కనుక ₹1,000 పోయినాయి అనుకోండి, దాదాపు 2,000 పోతుంది. అందుకని స్టాక్ మార్కెట్లో 1:2, 1:3 రేషియోలోనే మన యొక్క పొజిషన్స్ అనేటువంటిది తీసుకోవాలి అని చెప్పేదన్నమాట. అలా తీసుకోకుండా మనం కనుక చేసామనుకోండి, మనం చేయగలిగినది ఏం లేదు, నష్టం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్రాడే ట్రేడర్ యొక్క జీవితం, లైఫ్ నిజంగా నేను చెప్తున్నాను కదా, మీలో చాలామంది అనుభవించుంటారు. ఐ వాజ్ ఆల్సో ఫేస్డ్ ద సేమ్ థింగ్స్ వెన్ ది ఎర్లీ ట్రేడింగ్ డేస్ అనమాట. అసలు దారుణంగా ఉంటుంది. అంతటి దారుణమైనటువంటి పరిస్థితులను మీరందరూ ఎదుర్కొంటుంటే నిజంగా నాకు నేను చేయగలిగిందని ఏముంది, ఒక అవేర్నెస్ తీసుకొని రావడం తప్ప. ఇప్పుడే కొంచెం కోర్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసుకొని వస్తున్నాం, లిమిటెడ్ ఫీజెస్ తోటి, వీటితోటి ప్లాన్ చేస్తాం. సో ఆ విధంగానే కొంతమంది ఒక 100 మెంబర్స్నైనా ఇమినెంట్ ట్రేడర్స్ చేయాలనేటువంటి మా కాన్సెప్ట్. ఓకే, ఇంట్రాడే ట్రేడర్స్ నిజంగా మీ అందరికీ సెల్యూట్ అండి. థ్యాంక్ యూ.